హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడిదే ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఒక సబ్స్క్రైబర్ చేసిన హడావిడి ఏంటి, అసలు ఎవరు ఈ సబ్స్క్రైబర్, ఏంటి హడావిడి అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా, నేను లైవ్ స్టార్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ హడావిడి హంగామా ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇతను మన భాష కాదు, మన ప్లేస్ కాదు. సో ఎక్కడి నుంచో వచ్చేసి అభిమానినంటూ అండ్ సబ్స్క్రైబర్నంటూ మన కోసం ఏదో రెసిపీ తయారు చేస్తున్నారు. ఆ రెసిపీ ఏంటి, ఏం చేస్తున్నారో ఇప్పుడు మనము అతని మాటల్లోనే విందాము. సో మీలో ఎవరికైనా హిందీ వస్తే ఈజీగా అర్థమవుతుంది, ట్రై చేయండి. आपका नाम तो बता दो. हाँ, मेरा नाम है गुरिंदर और मैं हूँ पंजाब से. हाँ. और रहता हूँ दिल्ली में. अच्छा जी. सो अभी आप कहाँ से आए? अभी मैं दिल्ली से आया हूँ. आपको तेलुगु आता कि नहीं आता? तेलुगु नहीं आता है, मैं थोड़ा थोड़ा ट्राई कर रहा था, लेकिन अभी काफ़ी महीने हो गए, महीनों बाद आया हूँ यहाँ पे, तो फिर से भूल गया. वरना कुछ मैंने सीखा था, 1 से 10 तक गिनती सीखी थी. हाँ. सब कुछ सीखा था, बस भूल गया. दीपू ने सिखाई थी थोड़ी बहुत चीज़ें. अच्छा, अभी आप क्या बना रहे हो? ये मैं बना रहा हूँ आलू पराठा एंड उसके लिए मैं डो लगा रहा हूँ. तो आलू तब तक बॉईल हो रहे हैं और जल्दी ही मतलब उसका फिर बाद में मसाला तैयार होगा और बाद में इसको भर के बस बनाने का है. दैट्स इट. तो बस डो भी थोड़ी देर में तैयार हो जाएगा. తను ఏం చెప్పారో హిందీలో నేను ఒక్కసారి మళ్ళీ మీకు తెలుగులో చెప్తాను, ఎవరికైతే హిందీ రాదో వారి కోసం. తన పేరు గురీందర్ అని, పంజాబ్ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఉంటానని, చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చానని, తెలుగు కొంచెం కొంచెం ఇంతకుముందు వచ్చేదని ఇప్పుడు అంతా మర్చిపోయానని చెప్తున్నారు. తిను మన సబ్స్క్రైబరు, మన కోసం ఆలు పరాఠా చేస్తున్నారు. సో ఆలు పరాటాను ఎంత చక్కగా చాలా బాగా చేస్తున్నారు. కానీ మనకు యాజ్ ఏ యూట్యూబర్ క్రియేటర్గా మనకి ఇలాంటి అభిమానులు ఉన్నారనుకోండి, కొంచెం హ్యాపీ అండ్ కొంచెం రిస్కీ రెండు ఉంటాయి కదా. సో చూడండి, మన సబ్స్క్రైబర్, మన అభిమాని, సో మన కోసం ఈ రకంగా ఆలు పరాటా అయితే చేసేస్తున్నారు. ఇది మా ఇంట్లో, మా కిచెన్లో. సో తను ఈ ఆలు పరాటాను తయారు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూడండి, చాలా బాగా, చాలా ఫాస్ట్గా, ఎంత ఈజీగా ఆలు పరాటాను అయితే తయారు చేస్తున్నారు. సో ఇతను మన కోసం అక్కడ నుంచి వచ్చారు. తెలుగు అస్సలు రాదు, మనం ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదు. కానీ మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తారు అండ్ రెసిపీస్ కూడా ట్రై చేస్తారు. ట్రై చేశానని మనకు ఇన్ఫామ్ కూడా చేస్తారు, పలానా రెసిపీస్ నేను ట్రై చేశాను, సో ఇలా వచ్చాయి, అలా వచ్చాయి, చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, మా ఫ్రెండ్స్కి నచ్చింది. సో ఇలాంటి విషయాలు, చాలా విషయాలు అయితే చెప్తూ ఉంటారు. సో ఈరోజు ఏకంగా మన కోసం మన కిచెన్లోకి వచ్చేసి, సో మన వ్యూవర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక రెసిపీని కూడా చేసి చూపిస్తున్నారు. సో ఇక్కడ తను ఆలు పరాటా చేస్తున్నారు. గోధుమ పిండి అండ్ ఆలు ఉడికించేసి దాన్ని స్మాష్ చేసి దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి, సో ఈ రకంగా అసలు వీడియో తీసే టైం కూడా ఇవ్వకుండా చాలా ఫాస్ట్గా, చాలా హడావిడిగా అయితే చేసేస్తున్నారు. యాజ్ ఏ యూట్యూబ్ క్రియేటర్గా మనకు కావాల్సింది ఏంటి, మంచి మంచి సబ్స్క్రైబర్స్ కావాలి. మనకు సబ్స్క్రైబర్స్ పెరగాలి. రోజు మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ మన వీడియోస్ని ఎక్కువ మంది ఆదరిస్తూ, ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటే, మంచి మంచి కామెంట్స్ కూడా వస్తూ ఉంటే మనకు కూడా ఎంతో బూస్టప్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని చెప్పేసి, ఇంకా మంచి మంచి విషయాల గురించి షేర్ చేయాలి మన ఛానల్లో అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇతను కూడా ఎప్పుడు మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా నాన్ వెజ్ రెసిపీస్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కూడా ఉంటారు. ఫ్రెండ్స్, మనందరికీ కావాల్సింది ఏంటి, మంచి సబ్స్క్రైబర్స్, మంచి వ్యూస్, ఇదే కదా. సో యాజ్ ఏ యూట్యూబ్ క్రియేటర్గా నేను కోరుకునేది కూడా అదే అనమాట.
సో ఫ్రెండ్స్, మీరెవరు కంగారు పడకండి, మిగతా యూట్యూబ్ క్రియేటర్స్ మీరు కూడా కంగారు పడకండి. ఏంటి, ఒక సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చేసి ఈ రకంగా కిచెన్లోకి వచ్చేసి ఆలు పరాటా చేయడం ఏంటి, ఇది ఎక్కడైనా ఉందా ఇలాంటి వింత? సో ఇలా ఒక సబ్స్క్రైబర్ వచ్చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు, అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? అవన్నీ కంగారు పడకండి. ఇతను ఎవరో కాదు, మా హస్బెండ్ ఫ్రెండ్ అన్నమాట. సో మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం ఆలు పరాటా తయారు చేస్తున్నారు. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, చాలా యమ్మీగా, సో ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నారు. తిని చూసిన తర్వాత చాలా టేస్టీగా అనిపించింది. సో మీ అందరికీ ఒక చిన్న జలక్ ఇవ్వడానికి సో నేను ఇతను సబ్స్క్రైబర్ అని చెప్పాను అంతే. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఎప్పుడు మనము ఒకేలాగా ఉంటే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న జలక్లు కూడా ఇస్తే అది కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం, సో మీ అందరికీ ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేయడం కోసమే ఇలాంటి వీడియో ఒకటైతే చేయడం జరిగింది. అండ్ ఇతను నిజంగానే మన సబ్స్క్రైబరే. సో అంతేకాకుండా ఒక మంచి ఏమంటారు, మనకు ఒక మంచి మెంటర్ లాగా అన్ని అడ్వైజెస్ అయితే చేస్తూ ఉంటారు యూట్యూబ్కి సంబంధించి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది? మీకు అందరికీ సరదాగా ఉందా? సో మీరు నిజంగానే నమ్మేశారా ఒక సబ్స్క్రైబర్ వచ్చి ఇలా హడావిడి చేశాడు అని అంటే? సో మీరేమనుకున్నారు? మీరు నిజంగా నమ్మారా? థంబ్నెయిల్ చూసి మీకు ఎలా అనిపించింది? మీ రియాక్షన్ ఏంటి అనేది, ఇవన్నీ విషయాలు నాకు కామెంట్లో తెలియచేయండి. సో మీ ప్రతి కామెంట్కు నేను సమాధానాలు అయితే ఇస్తూనే ఉంటాను, అన్ని రిప్లైస్ ఇస్తూ ఉంటాను. ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, రిప్లైస్ అయితే ఇస్తానన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని కాస్త సరదాగా, కాస్త ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి, సీరియస్గా ఎవరు తీసుకోకండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి కాంటెస్ట్లతో, చాలా కొత్త కొత్త ఐడియాస్తో అయితే మంచి మంచి వీడియోస్ చేసేస్తాను. సో మీకు ప్రతి వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ ఇస్తే మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఆ కామెంట్, ఆ లైక్ వల్ల మాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. చాలా సరదాగా అనిపించింది నాకు కూడా. సో మీ అందరు కూడా సరదాగా తీసేసుకోండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఇంకొక వీడియోలో మనము మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఫ్రెండ్స్ మర్చిపోకండి, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసి మీరు ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఆలు పరాటా చాలా యమ్మీ, చాలా టేస్టీగా, చాలా బాగా కుదిరింది. ఇంకొక వీడియోలో మనము మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. కామెంట్ అస్సలు మర్చిపోకండి, ఒక లైక్, ఒక కామెంట్, ఓకేనా?